దేవునికి స్తోత్రము. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మా పిల్లలకి జ్వరాలు మొన్న నా చిన్న పిల్లకి బాగా టైఫాయిడ్ జ్వరం, బాగా వాంతులు, అస్సలు జ్వరం తగ్గట్లేదు. ఏసురత్తో రాసినాను, హాస్పిటల్కి సూదులు కూడా వేపిస్తున్నా, తగ్గట్లేదు, కక్కుతుంది. దేవా యేసయ్యా, ఏసురత్తో నాస్తున్నా అయ్యా, నువ్వే తగ్గించాలి రేపటికల్లా అని అనుకున్నా. కొద్దిగా తగ్గిపోయింది, మంచిగా ఉంది. అది అద్దెంకి అబ్బాయి, మా పెద్ద అబ్బాయికి కూడా జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. చిన్నోడికి కూడా బాగా జ్వరం, అసలు వస్తుంది పోతుంది, ఎన్ని మందులు టానికలు పోతున్నా తగ్గుతుంది. తండ్రి నువ్వే తగ్గించాలయ్యా, సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. ఇదే సాక్ష్యం. ప్రభు స్వస్థపరిచాడు. ప్రభు అదృశ్య హస్తము ఆ బిడ్డల మీద ఉంటుంది. మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అయితే మీరు ప్రార్థన చేసుకుంటుండగానే దేవుని అదృశ్య హస్తం ఏం చేస్తుందండి? వారిని తాకి స్వస్థపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మహిమ. పాస్టర్ అమ్మకి నా వందనాలు. మా అమ్మకైతే చెయ్యంతా మమ్మల్ని బత్తా చెట్లు కటింగులు బాదరు అయితే వాళ్ళు పోయి 2 నెలలు అయింది. 2 నెలల నుంచి చెయ్యంతా ఏడు నుంచి ఈ గోడ అంతా ఒకటే నొప్పి అంట, అసలు రెయ్యి నిద్ర కూడా రావట్లేదంట ఆ నొప్పి దెబ్బకి. అయితే పోయేటప్పుడు ఏసు రక్తం తీసుకొని పోయింది, పూసుకుంటూనే ఉంది, ఇంకా బాగా నొప్పిగా ఉందమ్మా అంటుంది. అయితే అమ్మ నేను తగ్గితే సాక్ష్యం చెప్పమ్మా మందిరంలో మంగళవారం ప్రార్థనకి అని అన్నది. అయితే ఏం కాదమ్మా తగ్గిద్దిలే పూసుకున్నా. పోయిన మంగళవారం నుంచి ఇప్పుడు చెయ్యి నొప్పి అస్సలు ఏమి లేదంట, హాస్పిటల్ వినకొండ బావాలి అని అన్నది. అమ్మను వినకొండ బావద్దు, నేను పోయి సాక్ష్యం చదువుతాను మంగళవారం ప్రార్థనకి అడిగి పోయాను అన్న. మా అమ్మ అట్నే విశ్వాసంతో పూసుకుంటా ఉందంట. ఇప్పుడు అసలు చెయ్యి నొప్పి లేదు, తగ్గిపోయింది, గోడ నొప్పి అసలు ఏం లేదు, శుభ్రంగా తగ్గిందని చెప్పింది. నాకు కూడా ఒక వారం నుంచి పచ్చగా పసుపులాగా వస్తుంటే నేను అనుకున్నా తండ్రి ఎందెట్టుంది అనుకున్నా. మా ఆయన అంటే హాస్పిటల్ పోయి చూపించుకొని రాబో అని అన్నాడు. నేనైతే ఇంకేం హాస్పిటల్కి బాగుందండి, సాక్ష్యం చెప్తాను నీ మందిరంలో అనుకున్నా. నాకు తగ్గింది, మా అమ్మకు కూడా దేవుడు స్వస్థత ఇచ్చిండు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడికి నా వందనం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు పోయిన వారం అంతా జ్వరం, బాడీ పెయిన్స్ అస్సలు తగ్గల. వారం అంతా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడుతున్నా తగ్గలేదు. దేవుడికి ప్రేయర్ చేసుకొని తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మరుసటి రోజు కల్లా తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పోయిన ఆదివారం నాకు బాగా గుండెల్లో నొప్పి వచ్చింది, గ్యాస్ పట్టేసి హాస్పిటల్లో పోయి నరం సూది వేసారు, గ్యాస్ సూది అని. అయినా తగ్గలే. నైట్ అంతా అల్లాడుతూ ఉన్నా. ఆయన తండ్రి నాయన నీకు మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నా, బాగానే ఉంది. మళ్ళీ మా అమ్మాయికి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే అయ్యా మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నా, బాగానే ఉంది. ఏ ఊరమ్మ మీది? దొనకొండ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ప్రభు స్వస్థపరిచాడు యేసయ్యకే మహిమ. మొన్న ఆట మంగళవారం, సోమవారం రోజు ఆట దేశం పోతుంటే మధ్యలో పొగ వచ్చింది. నీకు ఫోన్ కూడా చేసిన, గుప్పెలు పొగ వచ్చి తగలబడి తట్టుకుందంట ఆట. ఇంకా దేవుడా తర్రని అన్నయ్యకి ఫోన్ చేసినాక పొగ తగ్గి ఆట మధ్యలో పెట్టి ఏరే ఆట మాట్లాడుకుని మనుషులకైతే ఏం కాల. నాకు గోడ నొప్పి పడుతుంటే మంగళవారం సాక్ష్యం చేస్తాను, తగ్గిపోయింది. దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మా పెద్ద కొడుకు వాంతులు, జ్వరము, కాళ్ళు చేతులు లాక్కొస్తుంటే ఏసు రక్తంతో నేను పోతాను అంటే పూసిపించుకోండు. ఒక్క ఏళ్ళు కొంగరలు పోతుంది, వాంతులు, జ్వరము, కాళ్ళు చేతులు లాక్కొస్తుంది. ఏసు రక్తం రాసేలాక తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? తెల్లబాడు. నొప్పులన్నీ తగ్గిపోయినాయి అంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. నాకు 2 రోజుల నుంచి మోకాలు నొప్పులు, ఒంగోలు పోయి ఎక్సర్ తీపించుకుంటే అరిగిపోయినాయని చెప్పినారు. అసలు కింద కూర్చోలేను. నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను యేసయ్య అని చెప్పుకున్నాను. అప్పుడు కింద కూర్చోలేదని ఇప్పుడు కూర్చుంటున్నాను. దేవుడు స్వస్థపరిచింది యేసయ్య. ఏ ఊరమ్మా మీది? దొనకొండ సార్. దొనకొండ. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. అమ్మాయికి నైట్ జ్వరం వచ్చిందని హాస్టల్ నుంచి ఫోన్ చేశారు. ఉదయాన్నే నేను వెళ్తాను, మామూలుగా జ్వరమేనని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ బ్లడ్ టెస్ట్ అవి చేయాలన్నారు. చేస్తే అమ్మాయికి బాగా రక్త కణాలు పడిపోయాయి, ఒంగోలు తీసుకెళ్ళాలి, ఈ పూటకి ఇక్కడ చూస్తాను, తగ్గపోతే ఒంగోలు తీసుకెళ్ళు అని చెప్పారు. కానీ నేను ఏడ్చుకుంటా, నేను నైట్లో 62 రోజులు ఇక్కడే ఉండమన్నారు. నా ఇంటికాడ నుంచి ఏసు రథం తెప్పించి నేను ప్రార్థన చేసుకొని అమ్మాయికి ఏసు రథం వేశాను. ఉదయం కల్లా
పర్వాలేదమ్మా కొంచెం ఈరోజు ఉండి తీసుకెళ్ళొచ్చు అన్నారు, కొద్దిగా పెరిగాయి అన్నారు. ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, ఈ అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగుండదు, ఇప్పటికైతే పర్వాలేదు బాగానే ఉన్నాయని చెప్పారు. నిన్నేది హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాము. చూడండి, దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మా హస్బెండ్కి కాలు నొప్పిగా ఉండి చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయనకి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకున్నా కూడా తగ్గట్లేదు. ఇక్కడి నుంచి ప్రేరాలు తీసుకెళ్ళి పూసినాక తగ్గింది. మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను, స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి నాకు గోడ అంతా నొప్పిగా ఉండి ఎంత మరి వచ్చి సన్నిధిలో అన్ని సాక్ష్యం చెబుతాను. గోడ నొప్పి తగ్గిపోయిందమ్మా. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్కి నా వందనాలు. నా కొడుక్కి నాకు జ్వరం వచ్చింది పోయిన వారం, తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టర్మ్మకి వందనాలు. మా అమ్మాయికి సైతాన్ శోధన వల్ల 10 రోజుల నుంచి చాలా బాధపడ్డాము. హాస్పిటల్ తిరిగినాము, అంత లెక్కలు తిరిగినాము. కానీ దేవుడికి నేను అనుకున్నా, అయ్యా నీకంటూ సాధ్యపడని ఏమున్నా యేసయ్యా, నువ్వే కాపాడాలనుకున్నా. నా బిడ్డ బాగుంది, సాక్ష్యం చెబుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును. అక్కకు అన్నకు వందనాలు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇస్తే సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకున్నా. దేవుడు సాయం చేసిండు, డబ్బులు ఇచ్చిండు. దేవుడు సహాయం చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి ప్రభు పేరట మీ అందరికి నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేది. ఆ తలనొప్పి వల్ల నేను అసలు చాలా ఇబ్బంది పడ్డాను. నేను తగ్గిపోతే మంగళవారం చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, కానీ నేను అది మర్చిపోయాను. కానీ ఈ 3 రోజుల నుంచి మళ్ళీ తలనొప్పి వస్తా ఉంటే నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడా ఏంది నాకు ఇలా ఉంది, నేనేం మర్చిపోయాను అని ప్రార్థన చేసుకుంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ వారం నీ మంగళవారం చర్చిలో ఖచ్చితంగా నేను సాక్ష్యం చెప్పుకొని కానుకేసుకుంటాను అనుకున్నాను, తగ్గిపోయింది. దేవుడి సాక్ష్యం దీవించు. దేవుడు స్తోత్రం. దేవుడు స్వస్థపరిచిన తర్వాత సాక్ష్యం చెప్పడం ఆపకూడదు. ఎవరైతే సాక్ష్యము చెప్పడం ఆపుతారో మరలా ఒక దెయ్యం వెళ్ళిపోయి ఏం చేసిద్దంట చెప్పండి? ఎన్ని దెయ్యాలు వస్తాయి? 7 దెయ్యాలు వస్తాయి. కాబట్టి దేవుని మహిమపరిచేవారు సాక్ష్యం చెప్పండి, గట్టిగా దేవుని మహిమపరచండి. చప్పట్లు కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మవారికి, అయ్యగారికి వందనాలు. నేను మొన్న 3 రోజుల కింద చెప్తుంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉందంట, బీపీ ఎక్కువ ఉందంట. అది తగ్గిపోతే నేను మంగళవారం తాత్యం చేస్తాను. ఇలా పోయి చూపించుకుంటే బీపీ తక్కువ ఉందమ్మ, నార్మల్ ఉందని అన్నారు. ఇలా దొనకొండ పోతే ఈ గ్యాస్ పట్టేసిందంట, సూది వేసిండు. బాగానే ఉందమ్మ, ఏం కాదు అని అనుకున్నాం. మంగళవారం తాత్యం చేస్తాను. మేము పొగాకు వేసినాం. ఎండిపోతుంది తల్లి నాయన, లక్షణం కానీ ఉంటే బాగా అన్ని బతుకుతాయి అని అనుకున్నా. బాగా బతికినాయి, బాగుంది. తాత్యం చేస్తాం. బిడ్డ పట్ల దేవుడు మేలు చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు స్వామి. నా కొడుకు వారం రోజులు సార్ 17,000 దాకా చేర్చి పోండు సారు, హైదరాబాద్ పోండు. మేము దిగులు పడి నాకు జలుబు, దగ్గు, జ్వరము, గుండెల దడ, నేను అల్లాడిపోతుంటే తగ్గపోతే స్వామి మంగళవారం పార్తకు వచ్చి నా కొడుకు సాత్యం, నా సాత్యం చెప్తానని మొక్కున్నా. నాకు ఒకరోజు జ్వరం ఎట్టుకొచ్చి నాకు తగ్గింది. తాగుడు అనేది మానిపించాడు. నా బిడ్డకి ఒంగోలు దశపోతే నా వల్ల కాదు గడ్డ, గుంటూరు దశపోతే రివ్యూస్ ఆసుపత్రిలో 3 లక్షలు కడితే చేస్తానన్న ఆపరేషన్. మేము మెరుగుపడి చేస్తాం స్వామి. ఒకరు నా బిడ్డను గురించి ప్రార్థన చేయ, నీకు వందనాలు సూత్రాలు ఆయన. నా జ్వరం అనేది తగ్గి నాయన. నాకు త్రాగుడు మానేశాడా? దేవునికి బాలరాజు మందు మానేసాడు, వారమైంది. తాగుడు అనేది మానిపేసాడు. అయ్యా అన్యాయం చేసిపోండు నా కొడుకుల్ని. సరే త్రాగుడు మానేశాడు. ఆ బిడ్డకు మరి సంపూర్ణమైన స్వస్థతను కూడా దేవుడు దయచేయును కాక. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. తాత్యం మర్చిపోయినా, ఎడా గొల్లలేసిన త్రాగునా, ఏసు రక్తం పూసుకున్నా. 3 రోజుల కల్లా వచ్చి మంగళవారం చూస్తాను, తగ్గిపోయింది. మెడ మీదమ్మా, మెడ మీద మొత్తం తగ్గిపోయిందా? ఏసు రక్తం రాసిపోయింది. మెడ మీద గడ్డలాగా వచ్చిందంట. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. స్వస్థపరిచాడు యేసయ్య. అయ్యగారికి, అమ్మగారు నా వందనాలు. నా కాలంతా బరువుగా నొప్పి, ఇక్కడికి వచ్చి 3 రోజులు ప్రార్థనకు వచ్చినా తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? వెంకటాపురం. వెంకటాపురం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. నడియాం కాడ అబ్బాయికి ఏం జ్వరం అబ్బో హాస్పిటల్ కూడా బాగున్నాయి.
నేను కింది మీద కేసరత్నం పండబెట్టి రాసి ప్రభా తగ్గితే మంగళవారం పాత్ర పోయి సాక్ష్యం చేసుకుని తగ్గిపోయింది. వీళ్ళ అన్నకు కూడా అదే జ్వరం అయితే వాళ్ళ అన్న పడిపోయింది, రాయి అంటే రాలా, ఆయన కూడా అదే తగ్గిపోయింది. మీ అందరికి వందనాలు. దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మయం పరుద్దాం. నేను వందనాలు. మాది హిమట. నేను 5 నెలల నుంచి వస్తున్నాను. నా భర్తకు మెడలు నొప్పి ఇక్కడ. ఆ మెడల నొప్పుల దగ్గర ఇక్కడికి వచ్చినాక మందు కూడా మర్చిపోయాడు. ఈ బాబుకు కూడా జ్వరం, నా కొడుకు కూడా జ్వరం ఉంది, టైఫాయిడ్ జ్వరం కొంచెం ఇంకా తగ్గాల. ఇవాళ వర్షం పోతా 2 టిక్కీలు బియ్యం తెస్తాను అనుకున్నాను, తేలేకపోయినా రేపు వారం తెస్తాను. నీకే వందనాలు. సూత్రం. దేవుడు ఆ బిడ్డ పట్ల చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మయం పరుద్దాం. వందనాలు అయ్యగారికి వందనాలు. నా మనవడికి ఈరోజనాలు పెట్టినాయి. ఈరోజనాలు పెడితే ఇంకా నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి దేవా నా మనవడికి కానీ ఈరోజనాలు కానీ తగ్గితే సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. దేవుడు నా మనవడికి ఈరోజనాలు తగ్గించండి, ఆరోగ్యంగా ఉన్నాడు, స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా చిన్న అబ్బాయికి మంచి కాలేజీలో సీట్ వస్తే సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. బిఎఫ్ కట్ట తెచ్చేసిన 10 మంది కన్నా సీట్ వచ్చిందంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాస్టర్ వందనాలు. నా కన్ను అసలుకి కాన్ రాదు. కాన్ రాకపోతే తండ్రి ఆపరేషన్ చేపించుకున్నా. వచ్చినాక మంగళవారం ప్రార్థనకి నాయన ఒప్పుకున్నా. నా కన్ను బాగా కానొస్తే నేను సాక్ష్యం చేస్తానని ఒప్పుకున్నా. బాగా కనిపిస్తుందంట కన్ను. దేవుడికి మహిమ కలుగును గాక. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినానమ్మా, కీలు నొప్పులు అయితే ఆపరేషన్ చేయాలన్నాడు. లేదని నేను ఈ మందడానికి 5 వారాలు ఇచ్చిన. నా కాలు నొప్పులు తగ్గిపోయి నాకు ఆరోగ్యంగా బాగున్నాను. తగ్గిపోయింది, కాలు తగ్గిపోయింది, ఆరోగ్యం బాగుందంట. గట్టిగా చప్పట్ల కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. చేలో బోర్ వేసినాము, అయ్యగారితో ఫోన్ చేయించుకున్నాము. సమృద్ధిగా నీళ్లు పడ్డాయి, అందుకే సాక్ష్యం చెప్పాను. నీళ్లు సమృద్ధిగా పడ్డాయి, బోర్ వేయిస్తే. గట్టిగా చప్పట్ల కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. స్వస్థపరిచాడు యేసయ్య. యేసయ్యకి మహిమ. కాలు గొప్పం కాలేదు సార్, కాలితే వాసింది కాలు. వాప తగ్గితే సాక్ష్యం చేస్తాను సార్ గారికి అని చెప్పాను. స్వస్థపరిచాడు యేసయ్య. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా 2 చేతులు గట్టిగా స్తోత్రం.